సమావేశానికి చాలా ప్రత్యేకత ఉన్నది. రామకృష్ణాపూర్కే చాలా ప్రత్యేకత ఉంటుంది. అటువంటిది రామకృష్ణాపూర్లోని ఇవాళ మా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో జరుగుతున్న ఈ సమావేశానికి కూడా చాలా ప్రత్యేకత ఉంది. ముఖ్యంగా నేను హృదయపూర్వకంగా సిపిఐ పార్టీకి అదేవిధంగా ఏఐటీసీ ఆర్గనైజేషన్కు కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. పెద్దలు ఏఐటీసీ రాష్ట్ర అధ్యక్షులు వేజ్ బోర్డు మెంబర్ సీతారామయ్య గారికి ప్రత్యేకంగా నేను కృతజ్ఞతలు అదేవిధంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా శంకర్ గారు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు వారికి, సిపిఐ జిల్లా సెక్రటరీ రాములు లక్ష్మణ్ గారికి, అదేవిధంగా కేతన్పల్లి మున్సిపాలిటీ సిపిఐ సెక్రటరీ మిట్టపల్లి సీని గారికి, ఇతర సోదరులకు అందరూ కూడా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇక్కడ జరుగుతున్నటువంటి స్థానిక మున్సిపల్ ఎన్నికల్లో ఇక్కడ ఉండేటటువంటి పరిస్థితులను బట్టి భావసారూప్యత కలిగినటువంటి అనేక అంశాల్లో కలిసిమెలిసి పరస్పరం ఒకే రకమైనటువంటి ఆలోచన విధానం ఉన్నటువంటి మనం మున్సిపల్ ఎన్నికల్లో కలిసి పనిచేద్దామని చెప్పిన ప్రతిపాదన వారికి పంపేయడం జరిగింది. ఆ ప్రతిపాదనను వారు చర్చించుకొని వారు కూడా అన్ని విషయాలు కులంకుశంగా అందరితో మాట్లాడుకున్న తర్వాత వాళ్ళ ఉదయం వచ్చినారు. మేమంతా కూడా కూర్చున్నాం. సుమారు ఒక 2 గంటల పాటు ఉదయం చాలా విషయాలు చర్చించినాం. కేవలం మున్సిపల్ ఎన్నికలనే కాదు, భవిష్యత్తులో కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ విధానాల మీద కూడా సింగరేణి పరిరక్షణ కోసం, సింగరేణిలో కార్మికుల ప్రయోజనాల కోసం భవిష్యత్తులో కూడా అవసరమైన సందర్భాల్లో కలిసి పనిచేయాలని చెప్పి నేను కూడా వారిని కోరినాను. ముఖ్యంగా ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో రామకృష్ణాపూర్ అంటేనే ఒకప్పుడు కమ్యూనిస్టుల కంచుకోట. లాస్ట్ 15 ఇయర్స్ నుంచి ఇక్కడ మేము పాలకవర్గంగా ఉన్నాం. కానీ అంతకుముందు చాలా సందర్భాల్లో ఇక్కడ ఎంపీపీ కానీ, మండల పరిషత్ కానీ, సర్పంచ్ కానీ అవన్నీ కూడా మ్యాక్సిమం సిపిఐ పార్టీయే గెలిచేది. కమ్యూనిస్టులకు కంచుకోట్లు ఎక్కువ ఉండేది. బీఆర్ఎస్ పార్టీ ఆనాటి టీఆర్ఎస్, నేటి బీఆర్ఎస్ పార్టీ వచ్చిన తర్వాత 3 టర్ములు సుమారుగా నేను ఇక్కడ పాలకవర్గంగా ఉంటూ ప్రజలకు పనిచేస్తూ సేవ చేసుకుంటున్నాను. అయినప్పటికీ కూడా ఎన్నడూ మా మధ్య పరస్పర అభిప్రాయ భేదాలు లేకుండా కార్మికుల కోసం కానీ, ఈ ప్రాంత అభివృద్ధి కోసం కానీ, ప్రజల కోసం కానీ ఆలోచన విధానాలు కొంత వేరైనా కూడా అభిప్రాయ భేదాలు లేకుండా నేను పనిచేసినాను తప్ప ఇప్పుడు వేరే రకంగా పోలేదు.